ఈరోజు మనం గుత్తి దోసకాయ కూర తయారు చేసే విధానం గురించి మీకు చెప్పదలుచుకున్నాను. కూరకు కావాల్సినవి దోసకాయలు పెద్దవి కాదు, చిన్న చిన్న దోసకాయలు ఉంటాయి చూడండి. ఇట్లా సైజు చిన్న దోసకాయలు ఏరుకోండి. చెక్కు తీసేసి ఇట్లా ఇట్లా కోసేసుకోండి. కొత్తిమీర కొంచెం తీసుకోండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి. కరివేపాకు, పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత కారం, పసుపు కలపాలి. ఇట్లా కలిపేసుకోండి. ఇలా వస్తుందండి. కలుపుకుంటే ఈ కలుపుకున్న దాన్ని, ఈ మిశ్రమాన్ని ఇలా దోసకాయలు ఇలా అన్ని వాటిల్లో దోసకాయలో మిశ్రమాన్ని పెట్టి ఉంచుకోండి. పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని నూనె వేసుకోండి. ఆవాలు వేసుకోండి, ఒక అర స్పూన్. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఈ దోసకాయల్ని నూనెలో వేసేసి మిగిలింది కదండి ఉల్లిపాయది వేసి ఇలా ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. ఇలా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వేగిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోండి, సరిపోతాయి. ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక్కసారి కలిగి పెట్టుకోండి. ఇంకా మీరు కదిలించాల్సిన పని లేదు, ఉడికిపోద్ది అన్నమాట కూర. ఉడకనివ్వండి. పొయ్యి మీద 10 నిమిషాలు ఉడికిందండి కూర. ఇంకా ఆపేసుకుంటాం. ఇట్లా వస్తుంది దోసకాయ గుత్తి కూర రెడీ అయిపోయిందండి. ఇది ఇలా వస్తుంది అనమాట. చీలకుండా వస్తుంది. ఇట్లా రెడీ అయిపోయిందండి. ఇట్లా ఒక్క కాయ వేసుకొని తిన్నా కానీ మనకి అన్నం అంతా కలుస్తుంది అనమాట. కొంచెం గ్రేవీ వేసుకొని ఒక కాయ వేసుకొని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.